పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్నటువంటి ఓజీ సినిమా 25th రిలీజ్ అవుతుంది. ఇప్పుడు గ్రాండ్గా ఎల్బీ స్టేడియంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది. ఈ సినిమా నిర్మాత డివివి దానయ్య గారు ఉన్నారు. సార్ చెప్పండి, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. ఎందుకంటే సినిమాకి టికెట్ చెప్పాలంటే ఒక్కొక్కరు ఫ్యాన్స్ 5 లక్షలు పెట్టి ఇలా కొంటున్నారు. ఎవరికి ఏ స్టార్ కూడా కొనలేదు, ఏ ప్రొడ్యూసర్ సినిమా కొనలేదు. మీదే ఎలా అనిపిస్తుంది సార్? ఇదే మాకే తెలియట్లేదండి, అది అంత క్రేజ్ ఎందుకు. అది చాలా అదృష్టం, భగవంతుడి దయ. నిజంగా చెప్పాలంటే ఈ సినిమా పైన మీ ఎఫర్ట్ చాలా ఎక్కువ ఉంది, మీ సహనం ఎక్కువ ఉంది. ఎందుకంటే ఎప్పుడు చాలా టైం నుంచి చూస్తున్నారు. ఫ్యాన్స్కి ఎప్పుడు చూసినా ఎక్కడ పవన్ గారు ఎక్కడ పోయినా ఫస్ట్ తలిచేది ఓజీ అనే. మీకు ఎలా అనిపించేది సార్? అది చాలా ఆనందంగా ఉందండి నిజంగా. ఇప్పుడు పవన్ గారు రాబోతున్నారు కదా, సో ఈ సినిమా అవుట్పుట్ మీకు ఎలా అనిపించిందా? చూసిన తర్వాత మీరు సాటిస్ఫై అయ్యారా? ఎట్లా అనిపించింది? చాలా బాగుందండి, చాలా బాగుంది. అంతే. ఇంకా ఈవెంట్లో ఏమేమి చేయబోతున్నారు ఇప్పుడు ఏంటి అన్ని మీరే చూడండి, ఇప్పుడు చెప్తే బాగోదు, మీరే చూడండి. థ్యాంక్స్ అండి. ఓకే సార్. మరి ఇప్పుడు ఓజీతో పాటు ఓజీ 2 కూడా ఉండబోతుందా? ఎందుకంటే ఫ్యాన్స్ ఇప్పుడే దీని మీద ఎంత హైప్ ఉంది. సినీ సెలబ్రిటీస్ అయితే వాళ్ళు కొన్ని ట్విట్టర్లో ఇది పెడుతున్నారు, ఈ హైప్ భరించలేకపోతున్నాము ఇదని. మీరు నిన్న సిద్ధు జొన్నలగడ్డ కూడా చూసే ఉంటారు. వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి చూస్తుంటే సినీ సెలబ్రిటీస్ అందరూ కూడా చాలా ఎగ్జైట్గా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి అది ఇప్పుడప్పుడే ఏం చెప్పండి, సస్పెన్స్ అంటే మేము సస్పెన్స్ అంటూ నవ్వుతున్నారంటే మేము ఓజీ 2 ఉందనే అనుకోవాల్సి వస్తుంది. అది ఇప్పుడేం లేదు, తెలియదండి ఇంకా. సార్ ఇంకొకటి విషయం ఏంటంటే అఖిరానందం కూడా దీంట్లో చేశారు అనేది ఒక పాట. అదేమి లేదండి, అంత అది ఏమీ లేదండి, ఎవరు లేరండి. ఓన్లీ పవన్ కళ్యాణ్ సార్ ఉన్నారు అంతే. ఇది ప్రభాస్ గారు కూడా ఏదో ఈవెంట్ ఏదో ఏమీ లేదండి, అన్ని రూమర్స్ అండి, ఏమీ లేవండి. ఓకే అండి. ఓకే. ప్రస్తుతం అయితే ఈవెంట్ కూడా స్టార్ట్ కాబోతుంది. ఇప్పటికే పవన్ ఫ్యాన్స్ మొత్తం మనం చూడొచ్చు. ఈ మొత్తం ఎల్బీ స్టేడియం ఇంత ఎందుకంటే కేవలం ఇది క్రికెట్కి నిలవైనటువంటి స్టేడియము. అలాంటి స్టేడియంలో ఒక సినీ ఈవెంట్ జరుగుతుంటే ఇంతమంది, కొన్ని వేల మంది రావడం జరిగింది. మనం ఇక్కడ సెలబ్రిటీస్ సంబంధించినటువంటి గ్యాలరీలు ఏర్పాటు చేస్తే అటు మొత్తం కూడా మిగతా గ్యాలరీలు ఫ్యాన్స్ దాంట్లో ఎంఐపి వివిఐపి ఇలా అన్ని గ్యాలరీలు ఉండటం కూడా జరిగింది. ఇలాంటి మొత్తం కూడా మనం చూస్తున్నాము. ఫ్యాన్స్ చూసా కేకలు అవుతున్నాయి. మరొక వైపు పోలీసులు కూడా చాలా పకడ్బందీగా దాదాపు 1000 మంది దాకా పోలీసులు కూడా రావడం జరిగిందని చెప్పారు. శాంతి భద్రతలు ఎక్కడికక్కడికి గ్యాలరీలో వాళ్ళందరూ కూడా ఏర్పాట్లు కూడా అన్ని కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా వాళ్ళు చూస్తున్న పరిస్థితి ఉంది. మరొక వైపు ప్రైవేట్గా బౌన్సర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూడొచ్చు స్టేడియం పైన మన ఎట్లా ఉన్నారు ఈ వేలో చూస్తుంటే గ్యాలరీలు మొత్తం నిండిపోయిన పరిస్థితి ఉంది. ఇంత భారీ స్థాయిలో ఫ్యాన్స్ వచ్చారంటే ఇక సినిమా రిలీజ్ కూడా దగ్గరకు వచ్చేసింది. కాబట్టి ఇప్పటికీ ఈ సినిమాకి సంబంధించి టికెట్ రేట్స్ కూడా 2 తెలుగు రాష్ట్రాలు కూడా పెంచడం జరిగింది. కాకపోతే సినిమా టికెట్లు కూడా ఫ్యాన్స్ వాళ్ళ ఇంట్రెస్ట్ కొద్ది కూడా కొంటూ వాటిని విరాళాలు కూడా ఇస్తున్న పరిస్థితి ఉంది. లక్షల్లోనే ఇస్తున్నారు ఆ టికెట్లకి ప్రైజు. మరి సినిమా ఏ విధంగా ఉంటుంది? అయితే ఓజీ 2 గురించి కూడా ఒక ఇంట్రెస్టింగ్ అయితే ఆయన దానయ్య చెప్పడం జరిగింది. అదొక సస్పెన్స్ అంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. కెమెరామెన్ పాషాతో వెంకట్, 10 TV.